భాగ్యం మగపిల్లాడే కావాలని చెప్పి నరాలు తెగిపోయినట్టు మరి కన్నావు కదా ఈ ఎదవని. చూడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు. అయ్యగారు 10 అవుతున్నా తన్ని పెట్టుకుని మరీ పడుకున్నారు. నాన్న తొందరగా లేవరా, నువ్వు లేకపోతే నాన్నగారు నన్ను చంపేసేటట్టే ఉన్నారు. పిచ్చి భాగ్యం, మనం ఏమైపోయినా సరే వాడికి అనవసరమే. టయానికి కంచం నిండా అన్నం పెట్టడానికి నువ్వు, ఊరి మీద తినడానికి డబ్బులు ఇవ్వడానికి నేను. దీనికి తప్ప మనం దేనికి పనికిరామే వాడి దృష్టిలో. చూడవే చూడు, గున్న ఏనుగు అరటికల కోసం ఆపగా చూస్తున్నట్టుగా ఎలా చూస్తున్నాడు చూడు చుట్టూరన. అబ్బా అరటి పళ్ళ కోసం కాదండి, ఎక్కడి నుంచో మసాలా వాసన ముక్కులు పగిలిపోయేలాగా వస్తుంది. అది ఏ మూల నుంచి వస్తుందా అని చూస్తున్నాను. అది తప్ప చదవా, అది బిర్యానీ వాసన కాదురా, పక్కింటోళ్ళు పాయికానా వాసన. పాపం సెప్టిక్ ట్యాంక్ నిండిపోయిందని చెప్పి క్లీన్ చేయించుకున్నారు వాళ్ళు. భాగ్యం, ఆ బకాసుడు చచ్చిపోయి నీ కొడుకు రూపంలో పుట్టాడంటే నువ్వు ఎప్పుడన్నా విన్నావా? చూడవే చూడు, నీ కళ్ళరా చూడు వాడిని. భాగ్యం, నువ్వెందుకు తలదించుకుంటావు? ఆ సిగ్గేదో వాడిపడాలి కానీ. అయినా ఇది పెద్దకి డాక్టర్ ఇంజనీర్ అయ్యి మనల్ని ఉద్ధరిస్తాడని అనుకున్నాం, కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఆ ఏటీఎం సెంటర్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ కూడా పనికిరాడు వీడు. నాన్నగారు, నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఎక్కడైనా సరే ఇంటర్మీడియట్ చదువుని కుర్రాడు కోట్లు సంపాదించిన చరిత్ర రాసుందా? ఏంట్రా నోర్లేస్తుంది? ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ టైం చదివినట్టు ఫీల్ అయిపోతున్నా. ఒరే, ఒక్కో క్లాసు 3 సార్లు చదువు, సిగ్గులేదేంట్రా? అబ్బా ఇప్పుడు మీ బాధ ఏంటండి? తెల్లారా లేపి మరీ వాయించేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏం కావాలో నాకు అసలు అర్థం కావట్లేదు. నీకెందుకు అర్థం అవుతుంది లేరా? ఒరే, నీకు నిజంగా అర్థమై ఉంటే ఈ పాటికి ₹1 ₹2 సంపాదించి ఇదిగో ఈ చేతిలో పెట్టేవాడివి. సరిపోయింది, ఈ చిల్లర కోసమా ఉదయం నుంచి మీ గోల? అమ్మా, ఆ ఎలకల బొమ్మలో ₹2 కాసు పెట్టాను, అది తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చివే. నీ కంటికి నేను చిల్లరెట్టుకుని ముచ్చోళ్ళ కనబడుతున్నాను రా. ఏంట్రా, మీ బాబుకి చిల్లర డబ్బులు ఇచ్చావా? కాపుతావా? విరోచనలు పెట్టిన పందికొక్కలకి చెవులో కీచ్ 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 కింద దొబ్బేస్తున్నా. పందికొక్క, ఒరే మీ నాన్న మీద కోపం నా మీద చూపించకరా. ₹2 చిల్లర పెట్టరా చెత్తకాతి కదా, అది కూడా ఎలకల పొల్ల దాచావా? ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదేంట్రా నీకు? మరి ఏం చేయమంటావరా? జేబులు పెట్టుకుని తిరుగుదామంటే నువ్వు మింగేస్తావు, అదే ఇంట్లో ఎక్కడ దాస్తే మా నాన్న ఎతికి మరి దొబ్బేస్తాడు. అందుకే రా పాపం ఆ నోరు లేని జీవాల దగ్గర దాస్తున్నాను. మోగ జీవాలు నీ ₹2 చిల్లర కోసం పెద్దగానే పెట్టావరా సెక్యూరిటీ. అయినా నీ డబ్బులు లేని మింగడం ఏంట్రా? నువ్వు ఈతకాయ ఇచ్చి పనసకాయ దొబ్బే రకం, నీ గురించి ఎవరికీ తెలుసులే. చూసిన చాలేరా, నువ్వేదో పెద్ద సాయి కుమార్ లాగా కళ్ళు పెద్ద చేసి చూస్తే ఎవడు భయపడ్డ ఇక్కడ. అరే, నాకు చాలా నుంచి ఒక డౌట్ ఉందిరా. మీ తాత గోచి పెట్టుకుని సంతలో చింతపండు అమ్మేవాడంట, అలాంటిది మీ నాన్న దగ్గరికి ఇన్ని కార్లు బంగ్లాలు ఇంత ఆస్తి ఎలా వచ్చిందిరా? అది మామ, నువ్వు ఎవరికి చెప్పనంటే నీకు చెప్తాను. అమ్మ బాబోయ్, ఎంత మాట అనిస్తావురా? ఒరే, నాకు ఒకసారి చెప్పావంటే అది మళ్ళీ నీకు కూడా చెప్పండి రా, అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాను నేను. సరే మామ, నువ్వు ఎంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. మామ, మా తాత చచ్చిపోతూ మా నాన్నకి లంకి బిందులు ఎక్కడ ఉన్నాయో చెప్పాడంటరా. మా తాత చెప్పినట్టుగానే ఆ బిందుల్లో బోల్డ్ అంత బంగారం ఉందంట. అంతే, మా నాన్న బంగారం అంతా అమ్మేసి చుట్టుపక్కల ఉన్న 2 ఊర్లు కొనిస్తారా. లంకి బిందులా? లంకి బిందులే మామ. పూర్వం రాజులు బంగారం గట్ట లంకి బిందులు దాసి భూమిలో కప్పెట్టేసేవారంట. మామ, నాకు కూడా లంకి బిందులు దొరకాలంటే నేనేం చెయ్యాలరా? మామ, నీకు కూడా లంకి బిందులు కావాలంటే నువ్వు డైరెక్ట్ గా మీ తాతని అడగరా. మా తాత అడగాల? కష్టం రా, ఇప్పుడు మా తాతతో మాట్లాడాలంటే చాలా కష్టం. ఏ రోగం? ఏ అంటే మా తాత నా చిన్నప్పుడు చచ్చిపోయాడు రా. ఓహో, బకెట్ అనిసాడా. మామ, ఓ పని చేద్దాం, స్పిరిట్ గేమ్ ఆడి మీ తాత ఆత్మని కిందకి రప్పిద్దాం. అమ్మ బాబోయ్, వద్దురా బాబు వద్దు. మా తాత అసలే రేసుగుణం లాంటాడు. ఇప్పుడు గాని వచ్చాడనుకో, అమ్మో ఊళ్ళో ఉన్న ముసలమ్మలందరినీ అంట తగులుతాడు రా బాబు. అమ్మరే, మీ తాత పెద్ద కామందుడు అనమాట. మామ, నాకు ఎలాగైనా సరే లంకి బిందులు కావాలరా. నువ్వే ఏదైనా మంచి ప్లాన్ ఆలోచించి చెప్పరా. మామ, ఓ పని చేయరా, నువ్వు ఎలకల మంది తినేసి రాత్రి చచ్చిపో, తెల్లారాకి ఎలాగో ఆత్మ అయిపోతావు. అప్పుడు నేను వచ్చి నీ ఆత్మతో మాట్లాడతాను. ఎలాగైనా సరే లంకి బిందులు ఎక్కడనే కనిపెట్టాలి. అప్పుడు నేను కూడా రమేష్ గారి లాగా కొత్త బండి కొనుక్కోవచ్చు. తాత ప్లీజ్ తాత, నువ్వే నాకు ఏదోలాగా హెల్ప్ చేయి తాత, నీకు పుణ్యం ఉంటుంది తాత. ప్లీజ్ తాత, నీ వల్లే అవుతుంది తాత, నువ్వే కనిపెట్టాలి తాత, ప్లీజ్ తాత. అరే మనవడా లేరా, నన్ను పిలిచి నువ్వు తొంగున్నావేంట్రా? లేరా బడుద్దా. అబ్బా ఏంటన్నా నా నిద్దట్లో ఉంటే లేపేస్తున్నావు? అరే, నేను నీ బాబుని కాదురా, మీ బాబుకి బాబునరా. అమ్మో తాత, అది నువ్వేనా? అవునరా, తాతనే.
అరే నేనేదో సకీలా సినిమా చూసుకొని ఉంటుంటే మధ్యలో ఎందుకురా పిలిచావు? అమ్మ తాత నువ్వు సచ్చి పైకి వెళ్ళిపోయినా సరే నువ్వు ఇంకా పత్యాపురం మానలేదా? ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది కానీ బ్లడ్ మారదురా, బ్లడీ ఫుల్. బాలయ్య బాబు డైలాగ్. పర్లేదు తాత నువ్వు ఇంకా స్వింగ్ లోనే ఉన్నావు. నేను ఎప్పుడూ స్వింగ్ లోనే ఉంటానురా, కానీ నువ్వే ఊరి మీద పోయే ప్రతి గోంటని గెలికి ఛూ అని ఉమ్మేయించుకున్నావు మొహం మీద. ఛీ, నీ వల్ల మన వంశం పరువు మొత్తం పోతుందిరా. ఏం చేయమంటావు తాత, నా ఫేస్ వాల్యూ అలాగే ఏడిసింది మరి. దేంతోనే సరే 2 నిమిషాలు మాట్లాడి చాలు ముఖం మీద క్యాంటీన్ చుమ్మేసి వెళ్ళిపోతున్నారు. ఛీ, పెంజారి పీనుగా, నువ్వు మీ బాబు కన్నా మరి జడ్డోళ్ళ ఉన్నావురా. సర్లే, ఎంతకీ నన్ను ఎందుకు పిలిచావురా ఇక్కడికి? చూడు తాత మరి ఓవర్ రేటింగ్ చేయకు. నాకేం కావాలో నీకు బాగా తెలుసు, అందుకే మర్యాదగా నేను అడిగింది నాకు ఇచ్చి. సోంబేరు వేదవా, లంకి బిందులంటే చిన్న విషయం అనుకున్నావురా? అదేమన్నా బజార్లో దొరికే బఠానీలు అనుకుంటున్నావా? ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి. అయినా నాకు వయసు భయపడింది కదరా, అవి ఎక్కడున్నాయో మర్చిపోయానురా. చూడు తాత నువ్వు వయసులో ఉన్నప్పుడు ఆస్తి మొత్తం రోడ్డు మీద కనిపించిన ఆటలందరికీ రాసి పారదొప్పు. ఆఖరిగా ఈ బొక్కలు పడిపోయిన రేకుల షెడ్ మాకు ఇచ్చావు. ఇప్పటికైనా చెప్పు తాత ఆ లంకి బిందులు ఎక్కడున్నాయో. చూడు తాత నేను మా నాన్నంత మంచోని కాదు. ఒకవేళ నువ్వు ఇప్పుడు చెప్పకపోతే సచ్చన సరే నేను సాధిస్తాను. అరే మనవడా, నా చిన్నప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళకి భయపడి మా నాన్న ఏవో రాగి బిందు లాంటిది మన ఇంట్లో పాతి పెట్టడం చూశానురా, కానీ ఏ గదో మర్చిపోయానురా. తాత మన ఇంట్లో ఉన్నవే 2 రూములు, ఇంకా ఎక్కడ పెట్టానో గుర్తులేదంటే ఎలాగా? ఓసారి బాగా గుర్తించుకో. గుర్తుకొస్తుంది. అరే మనవడా, పైనుంచి రంభా రాజీ నన్ను పిలుస్తున్నారా, నేను వెళ్ళాలి. బాయ్, మళ్ళీ కలుస్తానే. తాత తాత అది ఎక్కడ పెట్టావు చెప్పు తాత. తాత తాత ముసలోడు కరెక్ట్ టైంలో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రమేష్ గారు ఉన్నాడు కదా, ఆయన తీసుకొచ్చి మొత్తం ఇల్లంతా తవ్వేస్తే సరే. ఏంట్రా మావా అర్జెంట్ గా రమ్మన్నావు, ఏమైందిరా? ఏం లేదు మామ, అర్జెంట్ గా మా ఇల్లంతా తవ్వియాలరా, అందుకే నేను పిలిపించాను. ఏంట్రా ఈ ఇల్లు పడగొట్టు కొత్త ఇల్లు కడతారా? అది కాదు, ఇందాక కళ్ళకు మా తాత కనిపించి మా ఇంట్లో లంకి బిందులు ఉన్నాయని చెప్పాడు రా. మరి ఇంకా టైం వేస్ట్ చేస్తావేంట్రా? తీసుకో ఆ గుణపం పార తీసుకుని మొత్తం ఇల్లు పీకి పని చేసేద్దాం. Few moments later. మామ 2 గంటల నుంచి కంటిన్యూగా తవ్వుతున్నావురా, ఇక నా వల్ల కదరా బాబు. అరే నిజం చెప్పు, మీ తాత నిజంగానే వచ్చాడా లేకపోతే నువ్వేమైనా కలగన్నావా? మామ నిజంగానే మా తాత చెప్పాడురా, మా తాత ఎప్పుడు అబద్ధం చెప్పడు. మామ కొంచెం తవ్వుదాంరా, అప్పుడు దొరుకుతుందేమో చూద్దాం. నీ అబ్బా ఇంకా తవ్వేమంటే మనం భూమికి అవతలకి వెళ్ళిపోతాం. ఒరే వద్దురా, నా మాట విను, ఇంకా ఆపేద్దాం. మామ మా ఇంట్లోనే ఉందని చెప్పాడు కానీ ఏ గదో చెప్పలేదురా. పద ఒకసారి వంటగదిలో ట్రై చేద్దాం. ఏంటి మళ్ళీ వంటగదిలో తవ్వాలా? ఓయమ్మా, అరే మీ తాత ఓ పెద్ద వేదాంతి, నువ్వో పెద్ద సిద్ధాంతి, ఊరుగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అరే శనిగుట్టి అదవా, ముందే ఏడుతూ ఉండకరా బాబు. ఒకసారి ఇక్కడ మన అదృష్టం పరీక్షించుకుందాం, చూద్దాం దొరుకుతుందో లేదో. డౌట్ లేదు, ఇది లంకి బిందులే. పద తవ్వు తవ్వు. ఓపెన్ చేయరా, అందులో ఏముందో చూస్తాను. సాధించాను, నేను సాధించాను. ఐ లవ్ యూ తాత, ఐ లవ్ యూ. అరే మనవడా, అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా ఆశపడ్డ మగాడు చరిత్రలో బాగుపడినట్టే లేదురా. అయినా ఒళ్ళు వంచి కష్టపడాలి కానీ ఇలా అప్పనంగా దొబ్బేద్దాం అనుకుంటే ఇలాగే జరుగుతుంది. అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని. ఒరే తాత ఎంత పని చేసావురా, ఇప్పుడు ఇల్లంతా తవ్వేశాను. మా నాన్న చూడండి ఈ సీరెత్తాడు, ఇప్పుడు నేను ఏం చెప్పాలరా?